ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2026 సంవత్సరంలో పుష్యమాసంలో సంకటహర చతుర్థి తిథి ఎప్పుడు వచ్చింది, ఈ నెల నామం పేరు, పీఠం పేరు, వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాము. 2026 సంవత్సరం జనవరి నెలలో సంకటహర చతుర్థి, దీన్ని సంకష్ట చతుర్థి లేదా సంకట చవితి అని కూడా అంటారు. ఇది చాలా విశేషమైనది. ఈసారి చతుర్థి మంగళవారం రావడంతో దీన్ని అంగారక సంకటహర చతుర్థి అని పిలుస్తారు. సంకటహర చతుర్థి మంగళవారం రోజున వస్తే దాన్ని అంగారక సంకటహర చతుర్థి అంటారు. ఈ రోజున వినాయకుని పూజిస్తే జాతకంలోని కుజదోషాలు తొలగిపోతాయని, పనులు త్వరగా పూర్తవుతాయని భక్తుల నమ్మకము. ఈరోజు ఉదయం నుండి ఉపవాసం ఉండి రాత్రి చంద్ర దర్శనం చేసుకొని చంద్రునికి అర్ఘ్యం ఇచ్చిన తర్వాతే భోజనం చేసి ఉపవాసం విరమిస్తారు. పూజా విధానం గురించి తెలుసుకుందాం. ఉదయాన్నే స్నానం చేసి వినాయకుని స్మరిస్తూ పూజ చేసుకోవాలి. రోజంతా దైవ నామస్మరణలో ఉండి ఉపవాసం ఉండాలి. సాయంత్రం మరొకసారి వినాయకుడికి దీపారాధన చేసి నైవేద్యం అనగా ఉండ్రాలు లేదా కుడుములను సమర్పించాలి. రాత్రి చంద్రుడిని చూసి నమస్కరించుకొని ప్రసాదం స్వీకరించాలి. 2026 సంవత్సరంలో జనవరి 6వ తేదీన వచ్చి 7వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, పుష్యమాసము, హేమంత ఋతువు, దక్షిణాయనము. 6వ తేదీ జనవరి 2026 మంగళవారం ఉదయం 8:01 ప్రారంభమై 7వ తేదీ జనవరి 2026 బుధవారం ఉదయం 6:52 చతుర్థి తేదీ ముగుస్తుంది. ఈ నెల నామం పేరు లంబోదర మహాగణపతి, పీఠం పేరు సౌర పీఠము. వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాము. ముంబై రాత్రి 9:24, బెంగళూరు రాత్రి 9:10, హైదరాబాద్ రాత్రి 9:02, పూణే రాత్రి 9:20, అహ్మదాబాద్ రాత్రి 9:20, వడోదర రాత్రి 9:18, న్యూఢిల్లీ రాత్రి 8:58. సంకటహర చతుర్థి రోజున వినాయకుడికి ముడుపు కట్టడానికి శుభ సమయము. ఈరోజు మంగళవారం కాబట్టి రాహుకాలాన్ని వదిలేసి శుభహోరాలో ముడుపు కట్టుకోవడం మంచిది. ఉదయం 8:01 నుండి 9:30 మధ్య ముడుపు కట్టుకోవచ్చును. మధ్యాహ్నము 11:50 నుండి 12:40 మధ్యలో అభిజిత్ లగ్నం ఉంటుంది. ఈ సమయం కూడా చాలా మంచిది. సాయంత్రం ప్రదోషకాలం అంటే 5:30 నుండి 6:30 మధ్య కూడా ముడుపు కట్టుకోవచ్చును. ముడుపు ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాం. ఒక కొత్త ఎరుపు రంగు లేదా పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోవాలి. అందులో 2 గుప్పిళ్ళ బియ్యము, 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు, ఒక పసుపు కొమ్మ మరియు మీ శక్తి కొలది నాణ్యాలను ఉంచాలి. మీ కోరికను మనసులో చెప్పుకొని, వినాయక, నా ఈ పని పూర్తయితే నీ దర్శనానికి వచ్చి మొక్కు తీర్చుకుంటాను అని సంకల్పం చెప్పుకోవాలి. ఆ మూటను 3 ముళ్ళు వేసి వినాయకుడు పటము లేదా విగ్రహం ముందు ఉంచాలి. పూజ తర్వాత ఆ ముడుపును దేవుని గదిలో ఒక ప్రక్కన భద్రపరచాలి. సాయంకాలము అనగా మధ్యాహ్నము 3 గంటల నుంచి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ సమయంలో ముడుపు కట్టకూడదు. సంకటహర చతుర్థి వ్రత కథ గురించి తెలుసుకుందాము. పూర్వము కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. ఆయన రాజ్యంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేవారు. కానీ రాజుకు మాత్రం సంతానం లేదనే బాధ ఉండేది. సంతానం కోసము ఆయన ఎన్నో పూజలు, దాన ధర్మాలు చేసినా ఫలితం లభించలేదు. ఒకరోజు ఆ రాజు అడవికి వెళ్ళినప్పుడు అగస్త్య మహాముని దర్శించుకున్నాడు. తన బాధను మునితో చెప్పుకొని సంతానం కలగడానికి ఏదైనా మార్గం చూపమని వేడుకున్నాడు. అప్పుడు అగస్త్య మహాముని రాజుకు సంకట చతుర్థి వ్రతం గురించి వివరించాడు. అగస్త్య మహాముని చెప్పిన కథ గురించి తెలుసుకుందాం. పూర్వము పార్వతీ పరమేశ్వరులు ఒకసారి గంగా తీరంలో విహరిస్తున్నప్పుడు వినోదం కోసం పాచికల ఆట ఆడాలని అనుకున్నారు.
కానీ ఆ ఆటలో గెలుపోటంలో నిర్ణయించడానికి సాక్షిగా ఎవరూ లేరు. అప్పుడు శివుడు పక్కనే ఉన్న గడ్డి పరకలతో ఒక బాలుడిని చేసి అతనికి ప్రాణం పోశాడు. ఆ బాలుడితో, నాయనా, మేము ఆడే ఈ ఆటలో ఎవరు గెలుస్తున్నారో గమనించి సాక్ష్యం చెప్పు అని కోరారు. ఆట ప్రారంభమైంది. 3 సార్లు పార్వతీదేవి గెలిచింది. కానీ సాక్షిగా ఉన్న బాలుడు పొరపాటున శివుడే గెలిచాడు అని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి అసత్యం చెప్పినందుకు ఆ బాలుణ్ణి నువ్వు బురదలో పడి కుష్టు వ్యాధితో బాధపడుతూ ఉండు అని శపించింది. ఆ బాలుడు పశ్చాత్తాపంతో పార్వతీదేవిని క్షమించమని వేడుకున్నాడు. దయతలిచిన పార్వతి కొంతకాలం తర్వాత ఈ ప్రదేశానికి దేవకన్యలు సంకట చతుర్థి వ్రతం చేయడానికి వస్తారు. వారిని అడిగి ఆ వ్రత విధానాన్ని తెలుసుకొని నువ్వు ఆ వ్రతం చేస్తే నీ శాపం తొలగిపోతుంది అని చెప్పింది. కొంతకాలానికి దేవకన్యలు అక్కడికి రాగా ఆ బాలుడు వారిని వేడుకొని వ్రత నియమాలు తెలుసుకున్నాడు. ఏకవిశంతి అనగా 21 రోజుల పాటు నియమ నిష్టలతో వినాయకుని పూజించాడు. బాలుడు భక్తికి మెచ్చిన గణపతి ప్రత్యక్షమై శాప విముక్తిని కలిగించాడు. వ్రత ఫలితం గురించి తెలుసుకుందాం. ఈ కథ విన్న కృతవీర మహారాజు కూడా నియమంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి కొద్ది కాలానికే గుణవంతుడైన పుత్రుణ్ణి పొందుతాడు. ఈ వ్రతం ఆచరించడం వల్ల తలపెట్టిన పనుల్లో అడ్డంకులు తొలగిపోతాయి. కష్టాల్లో ఉన్నవారికి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత, సంపూర్ణ ఆరోగ్యము చేకూరుతాయి. వ్రత నియమాల గురించి తెలుసుకుందాము. నా కష్టాలను తొలగించు తండ్రి అని వినాయకుని మొక్కుకోవాలి. వీలైతే గణపతికి గరికతో పూజ చేసి బెల్లం లేదా ఉండ్రాల నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా అనే శ్లోకాన్ని చదువుకోవాలి.